హస్తిన పర్యటనలో తెలంగాణ సీఎం ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ. రాష్ట్రానికి ఆర్థిక సాయంపై సమాలోచనలు. బనకచెర్లపై చర్చ అవసరం లేదంటూ తెలంగాణ లేఖ. తెలుగు రాష్ట్రాల సీఎంలపై భేటీపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి. ఏసీబీ అదుపులో మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు. బయటపడిన 100 కోట్ల అక్రమాస్తులు రిమాండ్కు తరలింపు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై మరో అడుగు. గవర్నర్కు చేరిన ఆర్డినెన్స్. కులాల లెక్కలు, మతపరమైన రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం. రిజర్వేషన్ల పెంపు ఆర్డినెన్స్ పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. కాంగ్రెస్ నేత అనిల్ మృతిపై కొనసాగుతున్న దర్యాప్తు. కేసు ఛేదించేందుకు 4 టీంలు ఏర్పాటు చేసిన పోలీసులు. ఈ నెల 18న నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం పర్యటన. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జూపల్లి. ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కు సిట్ నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని పిలుపు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను మోడల్ సిటీగా తీర్చిదిద్దుతాం. ప్రణాళిక అమలుకు ఆమోదముద్ర పడిందన్న ఎంపీ ఈటల. డిప్యూటీ సీఎం భట్టీకి టీజీబీజీ చీఫ్ నోటీసులు. తనపై ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్. శ్రీశైలం లింగాలగట్టు దగ్గర మత్స్యకారుల ఘర్షణ. నదిలో చేపలు పట్టే విషయంపై 2 వర్గాల పరస్పర దాడి. భువనగిరి హత్య కేసులో మిస్టరీని ఛేదించిన పోలీసులు. భర్తను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన భార్య. మల్కాజ్గిరిలో అర్ధరాత్రి ఉద్రిక్తత. సవాళ్లకు రోడ్డెక్కిన బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు. ఇవాళ మీడియా ముందుకు ఏపీ మాజీ సీఎం. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై మాట్లాడనున్న జగన్. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ తీరుపై హైకోర్టు ఆగ్రహం. ఉపేక్షించేది లేదంటూ కీలక వ్యాఖ్యలు. భూమి మీదకు చేరుకున్న సుభాన్సు శుక్లా బృందం. వారం రోజుల క్వారంటైన్ కు వ్యోమగాములు. రైతులు సైనికులను స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలి. రెహన్ షా వర్సిటీలో విద్యార్థులకు రాష్ట్రపతి పిలుపు. పార్లమెంటు సమావేశాలకు కాంగ్రెస్ ఎజెండా ఖరారు. దేశ భద్రత, రైతు సమస్యలను చర్చించాలని నిర్ణయం. సోషల్ మీడియా పోస్టులపై సుప్రీంకోర్టు సీరియస్. భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేయొద్దని హెచ్చరిక. దేశవ్యాప్తంగా 5 ఏళ్లలో 65 ఇంజన్ వైఫల్యాలు. విమానాల్లో సాంకేతిక సమస్యలపై టీజీసీఏ నివేదిక. ఉత్తరాఖండ్లో నదిలో పడిపోయిన జీపు. 8 మంది ప్రయాణికులు దుర్మరణం. బెంగళూరులో విద్యార్థినిపై లెక్చరర్ల ఘాతుకం. వీడియోలతో బెదిరించి పలుమార్లు అత్యాచారం. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్. జూలియస్ బేర్ నివేదికలో టాప్ ప్లేస్. న్యూయార్క్, న్యూజెర్సీలో ఆకస్మిక వరదలు. నీట మునిగిన ఇల్లు, నదులను తలపిస్తోన్న రోడ్లు.